మంచిర్యాల జిల్లా కేంద్రంలో సాయికుంట్ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమ చేతే వంటలు చేస్తారని హాస్టల్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సరైన భోజనం అందించడం లేదని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చర్మ వ్యాధులు సోకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి తక్షణమే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడం ఏంటంటూ ప్రశ్నించారు విద్యార్థి సంఘాల నాయకులు. హాస్టల్లో సమస్యలు బాగా ఇప్పుడు అంటే డైలీ చిన్న చిన్న పిల్లల నుంచి వెజిటేబుల్స్ కట్టింగ్ కానీ అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పండు వేయించడం, బియ్యం పడతాలు, గ్యాస్ మోసుడు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేదు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. ఇంకా ఒక్కొక్కసారి పురుగులు రాళ్ళు వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళు పోతే టేస్ట్ ఏం కాదు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ తక్కువ వేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ వేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్స్ తీసుకుంటారు. ఇంటికి ఉంటారు కూడా. మేము తినే వాళ్ళకి చికెన్ కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మాండకాయ తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్ 150 మెంబర్స్కి ఒకటే ప్యాకెట్.